వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ అప్పాజీ ఉన్నారు. మనకు తెలిసి రీసెంట్గా బూట్కట్ బాలరాజ్ అనే సినిమాకు సంబంధించి ఒక వివాదం నెలకొంది. ఆ సినిమాకు సంబంధించి ఒక యూట్యూబర్ పూలచొక్క నవీన్ నాయక్ ఇచ్చినటువంటి ఒక ర్యాంట్ వీడియో, అంటే రివ్యూ కూడా కాదు, ఒక ర్యాంట్ వీడియోకి తను ఫీల్ అయిపోయి బూట్కట్ బాలరాజుగా నటించినటువంటి సయ్యద్ సోహెల్ ర్యాన్, సో అతన్ని విమర్శిస్తూ మాట్లాడటం కొన్ని ఇంటర్వ్యూల్లో, దానికి అతను మళ్ళీ ప్రతిస్పందించి తను వివరణ ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయి. సో ఒక సినిమాకి రివ్యూ అనేది ఇస్తే అది నెగిటివ్గా ప్రభావం చూపుతుందని, దానికి ప్రేక్షకులు ఖచ్చితంగా స్పందించి ఆ మేరకు సినిమాకు నష్టం చేకూరుస్తారని చెప్పేసి సోహెల్ భావిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో దీని మీద అప్పాజీ గారు ఏమంటారో తెలుసుకుందాం. అప్పాజీ గారు నమస్తే. సో మీరు చూశారు, మీరు గమనించారు బూట్కట్ బాలరాజుకు సంబంధించి. అంటే కొంతకాలంగా ఇది ఇప్పుడే కాదు, ఇది కొంతకాలంగా సినిమా రివ్యూల గురించి సో ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు, ప్రధానంగా దర్శకులు, నిర్మాతలు, ఈవెన్ యాక్టర్లు కూడా దాన్ని ఎక్కువగా సీరియస్గా తీసుకొని ఎక్కువగా స్పందిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది నిర్మాతలు అయితే వెంటనే రివ్యూ ఇవ్వకుండా కొంత ఆగి 2-3 రోజులు ఆగిన తర్వాత ఇస్తే బెటర్ అన్నట్టుగా ఉంటుంది. అంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు బాగుందని చెప్పి ఇమీడియట్గా ఇస్తే ఆ మేరకు దానికి లాభమే చేకూరుతుంది. సో ఏదైనా సరే ఒక సినిమా పబ్లిక్లోకి వచ్చినప్పుడు వెంటనే స్పందించడమా లేదా అనేది ఎవడిష్టం వాళ్ళది. సో దానికి ఎవరు కూడా నియంత్రించలేరు. సో మనల్ని అక్కడ మనం కనిపిస్తూ ఉంటాం కాబట్టి ఎదురుగా వాళ్ళకి, మనకు వాళ్ళు చెప్పచ్చు. కానీ కనిపించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీడియాలో. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెబ్సైట్లో రివ్యూ చేసే అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో ఇప్పుడు అట్లా చూసుకుంటే ఇప్పుడు బూట్కట్ బాలరాజుకు వచ్చేటప్పటికి ఇది ఇంకొంచెం తీవ్ర రూపం దాల్చినట్టుగా మనకు కనిపిస్తుంది. సో నేరుగా ఒక యూట్యూబర్ని తను ఏదో రివ్యూ చేస్తున్నాడు, కొత్తగానే ప్రారంభించాడు. నేను మాట్లాడిన ప్రకారం చూసి అతను దసరా అనే సినిమా నుంచే ఈ రివ్యూలు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఓకే. సో తను కూడా ఏమి ఎంచుకున్నాడంటే టమోటాని ఎంచుకున్నాడు అనమాట. అంటే ఇప్పుడు రేటింగ్లకి కొంతమంది 10 రేటింగ్కి ఎంత ఇవ్వటం, లేదా 5 రేటింగ్ అనేది ఉంటుంది టాప్లో. సో ఇతను అట్లాగే 5 టమోటాలకి అంత రేటింగ్, ఎన్ని టమోటాలు ఆ టైప్లో తను ఎంచుకున్నాడు. ఒక అందరి దృష్టిలో పట్టడం వెరైటీగా ఉంటుంది అనేసి. సో మీరు ఈ ఇష్యూకి సంబంధించి 2 చూశారు, మీరు ఏమంటారు, మీరేమంటారు? ఇది అంటే ఇప్పుడు మీరు ఇందాక మీరు నన్ను సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అన్నారు. నేను చాలా రోజుల నుంచి మీడియాలో ఉన్నాను. నాకే ఆ పూలచొక్క నవీన్ గురించి నిన్న మొన్నటి వరకు తెలియదు. ఇప్పుడు ఈ సోహెల్ ఇలా స్పందించడం వల్ల తెలియని వాళ్ళకి, నాలాగా చాలామంది తెలియని వాళ్ళకి కూడా తెలిసేటట్టు చేశాడు. తెలిసింది ఎవరు అని చెప్పి. అంటే అనవసరంగా స్పందించేయడం అన్నది నా ఫస్ట్ రియాక్షన్. స్పందించకుండా ఉండాల్సింది. స్పందించకుండా ఉంటే పూలచొక్క నవీన్కి ఇంత పాపులారిటీ వచ్చేది కాదు, ఈ సినిమా కూడా అంత నెగిటివ్ ఇది జరిగేది కాదు. ఇందాక మీరు రివ్యూస్ గురించి, ఇది ఎప్పటి నుంచి జరుగుతూనే ఉంది, ఇమీడియట్గా రివ్యూస్ ఇవ్వకూడదని. కానీ మీరు ఒకరినైతే, ఇద్దరినైతే, 10 మందినైతే, 50 మందినైతే కంట్రోల్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ ఫేస్బుక్, ట్విట్టర్, షేర్ చాట్ ఇలా రకరకాల మాధ్యమాలు వచ్చిన తర్వాత, సోషల్ మీడియా విస్తృతం అయిపోయిన తర్వాత ఎవరినని కంట్రోల్ చేయగలుగుతారు? ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రివ్యూ రైటర్ అయిపోయాడు. సినిమా చూస్తున్నాడు, ఒపీనియన్ బాగుంది, బాగాలేదు. ఇంతకుముందు ఏంటంటే జర్నలిస్టుల్లో ఉన్న వాళ్ళే సమీక్షలు చేసేవాళ్ళు. ఇప్పుడు దానికి ఫార్మేట్ ఉండేది, సమీక్ష చేయాలంటే అలాగా అనే దాని మీద కూడా ఇది ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా, జస్ట్ 1 వర్డ్ రివ్యూలు, బాగుంది, బాగాలేదు, డిజాస్టర్, సూపర్ హిట్, సూపర్ డిసప్పాయింటెడ్, ఇలాగా వాళ్ళ సింగిల్ ఇది ఇచ్చేస్తున్నారు. అలాగా స్ప్రెడ్ అయిపోద్ది. బాగున్న సినిమాకి ఎలాగైతే స్ప్రెడ్ అవుతుందో బాగాలేని సినిమాకి కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దాని మీద నియంత్రణ చేయడం అన్నది అసలు, అంటే మన ఇండస్ట్రీకే కాదు, ప్రభుత్వానికి కూడా సాధ్యం కాని విషయం. ఒకవేళ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీని మీద ఒక నిబంధన పెట్టాలంటే, అంటే భావ ప్రకటన స్వేచ్ఛకి ఇది అని దాన్ని ఇది చేసి కూడా
సినిమాకి నష్టం కలగకూడదన్న పద్ధతిలో ఒక వారం రోజుల వరకు రివ్యూ ఇవ్వకూడదని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చినా, చట్టం తీసుకొచ్చినా కూడా అది అమలు చేయలేని పరిస్థితి. ఇంకో మార్గంలో వాళ్ళు నేను ఈ సినిమాకి వెళ్ళాను, నా డబ్బులు వేస్ట్ అయ్యా అంటాడు. ఈవెన్ ప్రభుత్వాలు కూడా చట్టాలు కాదు, నా డబ్బులు వేస్ట్ అయ్యా అంటాడు. ఈ సినిమాకి వెళ్ళాను, నా డబ్బులు అనవసరంగా వేస్ట్ అయిపోయాయి అంటాడు. అంటే సినిమా గురించి రివ్యూ చేయకుండా, సినిమా గురించి చెప్పకుండానే, ఆ సినిమాని ప్రస్తావించకుండానే రివ్యూ ఇచ్చేసినట్టు అయిపోద్ది. కాబట్టి దీన్ని నియంత్రణ చేయడం అన్నది చాలా కష్టం. ఇప్పుడు సోహైల్ స్పందించడం కూడా అనవసరంగా స్పందించాడేమో అని నాకు అనిపించింది. దీనికి ముందు కూడా అతను అనవసరంగా స్పందించాడు. ఈ రివ్యూకి స్పందించడానికంటే ముందు తన సినిమాకి నో షోస్ ఏంటి అని చెప్పి, ఎవరు రాకపోవడం ఏంటి, బిగ్ బాస్లో నాకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉండి ఈ సినిమా అంతగా నన్ను ప్రేమించారు కదా, అంతగా ఆదరించారు కదా, ఇక్కడ ఏమైపోయారు భయ్యా అని చెప్పేసి అడుగుతున్నాడు అతను. అది అది నిజంగా చూసే వాళ్ళకి అదేంటది, దానికి దీనికి ఏం సంబంధం? సినిమా బాగుంటే జనం వస్తారు, బాగలేకపోతే అంతే. ఇంకొకటి ఏంటంటే అసలు తను అంటే ఇప్పుడు బిగ్ బాస్లో అతను బాగా సక్సెస్ అయ్యిదైనా కూడా సినిమాల్లో హీరోగా అతను ఇప్పటివరకు సక్సెస్ చూసింది లేదు. అవును కదా, ఇప్పుడు 5-6 సినిమాలు చేశాడు, ఏది ఒక ప్రాపర్గా లేదు. అటువంటిప్పుడు తన సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడమే రాంగ్. యాక్చువల్గా ఇప్పుడు ఈ సినిమా బూట్కట్ బాలరాజ్ అనే సినిమా రిలీజ్కి ముందే ఈ డిజిటల్ రైట్స్ కానీ, శాటిలైట్ రైట్స్ కానీ, డబ్బింగ్ రైట్స్ కానీ ఇవన్నీ క్లోజ్ చేసుకున్న సినిమా. చాలా బాగా వచ్చిందంటే అని చెప్పి ఇండస్ట్రీలో టాక్ స్ప్రెడ్ అయిన సినిమా. ఓకే, డిస్ట్రిబ్యూట్ ఇప్పుడు మన నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడని చెప్పి తెలిసింది. అంటే ఆయన మాస్తర్గా ఉందంటే తప్ప ఆయన చేయడు కదా, ఏ సినిమాని పడితే ఆ సినిమా చేయడు కదా. మరి అలాగే సినిమా చూసి మరి అదే సినిమా చూసి డిజిటల్ రైట్స్ లేకపోతే ఓటీటీ రైట్స్ ఇవన్నీ తీసుకున్నారంటే అంత మరీ బాగుండకపోతే అసలు తీసుకోరు కదా. ఫ్రీగా స్ట్రీమింగ్కి ఇస్తామంటే కూడా చాలా సినిమాలు తీసుకోవట్లేదు. ఫ్రీగా ఇచ్చేస్తాం, వచ్చిన దాంట్లో ఎంతో కొంత ఇవ్వండి అంటే కూడా తీసుకొని సినిమాలు కొన్ని వందల సినిమాలు ఉన్నాయి ఇప్పుడు. అటువంటిది ఈ సినిమాని చూసి, సినిమా చూసినప్పుడు వాళ్ళ 10 మంది అంతమంది టీం వచ్చి చూసి తర్జన పడి కదా తీసుకుంటారు. ఆ విధంగా సినిమా చూసి బిజినెస్ అయిన సినిమాకి మీ ముందే దాన్ని ప్రాపర్గా పబ్లిసిటీ చేసుకొని జనాల్లోకి వెళ్ళి మొదటి 1 రోజు 2 రోజు, ఇప్పుడు ముందు అంబాజీపేట సినిమాకి ముందు నుంచి పాజిటివ్ ఇది ఉంది. గీతా ఆర్ట్స్ నుంచి రావడం వల్ల దానికి కొంత ప్రమోషన్ పరంగా కానీ అన్నిటికీ కొంత ఎడ్జ్ ఉంటుంది. అటువంటిప్పుడు దాన్ని ముందే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి మనం మొదటి 1-2 రోజులు కలెక్షన్స్ లేకపోయినా మనం కంగారు పడకుండా దీన్ని ప్రమోట్ చేద్దామని ముందే ఫిక్స్ అయ్యి ప్రమోట్ చేసి ఉంటే డెఫినెట్గా సినిమా చూసిన వాళ్ళు కొంతమంది బాగుంది, ఎందుకు ఇంత నెగిటివ్ ఇది వచ్చిందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా అప్పుడు స్పందించడం రాంగే, ఈ పూల చొక్క నవీనాన్ని పాపులర్ చేయడం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అదే తను కూడా అట్లా అంటే దానికి దీనికి ముడేసి మాట్లాడటం ఒకటి. సో పైగా ఏంటంటే సినిమాకి సంబంధించి షోస్ క్యాన్సిల్ అయ్యాయి. సో జనం లేక, సఫిషియెంట్గా జనం లేక షోస్ క్యాన్సిల్ చేయడం పెద్ద హీరోల సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. దాన్ని జీర్ణం చేసుకోలేకపోయాడని అనిపించింది నాకు. అదే సోహైల్ ఆ విషయాన్ని అంటే వీళ్ళ అవసరాన్ని మించి స్క్రీన్లు ఇచ్చి ఉంటారు అనవసరంగా. అటువంటి ప్రమాదం కూడా జరుగుతుంది. అందుకని లిమిటెడ్, ఇప్పుడు ఇటువంటి సినిమాలని లిమిటెడ్ స్క్రీన్స్ తోటి రిలీజ్ చేసుకోవాలి. మల్టీప్లెక్స్లో అయితే మీరు అన్నట్టు ఎక్కువేం చేయలేదు, 1-2 షోసే వేశారు. కానీ ఎందుకునో అంటే సినిమాకు ముందు బూట్కట్ బాలరాజు ఏంటి అనేది కొంతమందిలో ఆసక్తి ఉన్నా ఎందుకునో రిలీజ్ తర్వాత ఆ బజ్ అనేది ఎందుకో రాలేదని నేను అనుకుంటున్నా. అదే సో ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది అది పక్కన పెడితే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఒకరికి ఒక సినిమా నచ్చవచ్చు, ఒక రకమైన సినిమా ఇంకోటి నచ్చవచ్చు. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు అంటే అతనేమన్నాడంటే మళ్ళీ దీంట్లో ప్రొఫెషనల్ రివ్యూయర్స్ అని, కాని రివ్యూయర్స్ అని చెప్పేసి కూడా అతను అదే ఒకటి తీసుకొచ్చాడు. సో ఇక్కడ ఎవరు ప్రొఫెషన్లో ఎవరు అన్ప్రొఫెషన్లో తెలియని పరిస్థితి ఇవాళ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎవరిని ప్రొఫెషనల్ అంటాం అది కూడా జడ్జి చేయలేని పరిస్థితి మనకే తెలుసు. సో రివ్యూలు కూడా కొన్ని చోట్ల బయాస్డ్గా ఉంటున్నాయి. అది సహజమే కదా. కొంతమంది మనం పొలిటికల్ సర్వేలు చూస్తున్నాం, ఒక్కొక్క సర్వే ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా ఉంటుంది, తెలియదు అసలు, కన్ఫ్యూజ్ చేస్తారు. అక్కడ ఎట్లాగా పొలిటికల్ అయిపోయిందో ఇది కూడా ఒక పొలిటికల్ లాగా అయిపోయింది. ఇది అంతే, సహజం అది. అవును, సహజం అది. అంటే
ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైందంటే యజ్ఞమూర్తి గారు, సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆ తీసిన సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడం అనేది ఇంకొక ఎత్తు అయిపోయింది. అవును. అంటే సినిమాకి ఉదాహరణకు ఒక 2 కోట్లు 3 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే దానికి కనీసం 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. జనాలను మెంటల్గా ఇదేదో బాగుండేటట్టు ఉంది, ఈ సినిమాని చూడాలి, మనం చూద్దామని ఫిక్స్ అయ్యేలాగా చేయాల్సిన పరిస్థితి ఉంది. లేదు అంటే మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యే వరకు సినిమా రిలీజ్ లిమిటెడ్ థియేటర్స్లో సినిమా రిలీజ్ చేసుకొని ఆ టాక్ స్ప్రెడ్ అయ్యేంత వరకు పబ్లిసిటీ అదేనా చేసుకోవాలి. అటు పూర్తి స్థాయిలో భారీ ఎత్తున పబ్లిసిటీ చేయకుండా తర్వాత లేదంటే కనీసం సినిమా రిలీజ్ అయిన 2-3 రోజుల వరకు ఆగి తిరిగి తెలియదు కదా. ఇప్పుడు మీరు ఇమీడియట్గా సినిమా ఒక కేక్ కట్ చేసి సినిమా బాగుందని చెప్తే ఎంతో కొంతమందికి అది రీచ్ అవుతుంది. అవేమీ చేయకుండా మొదటి రోజే ఈయన సినిమాకి ఎవరు రావట్లేదు అని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే అది ఇంకా నెగిటివిటీకి రాంగ్ సిగ్నల్స్ కదా, సిగ్నల్స్ వెళ్తుంది. అదే దానివల్ల అంటే తన సినిమాకి తాను కొంత నష్టం చేకూర్చుకున్నాడేమోనని నాకు అనిపించింది. అదేలేండి. మీరు పూల చొక్కా నవీన్ చేసినటువంటి రివ్యూ చూసారా? ఇది ఫేమస్ అయిన తర్వాత చూసే, మామూలుగా అంతకుముందు నాకు తెలియదు, అతని ఛానల్ గురించి తెలియదు. అతను కూడా పూర్తిగా రివ్యూ ఏం చేయాలి, రివ్యూ లేదు, ఏదో మామూలు కట్టే కొట్టేది టైప్లోనే అతను కొన్ని అంశాలను ప్రస్తావించి ఇది బాగుంది, ఇది దీనికి స్టోరీ బాగాలేదు 0 అని చెప్పాడు, అట్లాగే స్టోరీ టెల్లింగ్ 0 అని చెప్పాడు, అట్లాగే టెక్నికల్ వాల్యూస్కి తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్కి వీటికి 0.15 0.15 ఇట్లా 0.45 అది అతని దృష్టికోణం. ఇప్పుడు చాలా ఒక దినపత్రికల్లో రివ్యూ కింద ఈ రివ్యూ చేసిన అతని దృష్టికోణం మాత్రమే ఇది అని చెప్పి ఇస్తారు. ఇప్పుడు ఒక సినిమా అందరికీ నచ్చాలని ఏముంది, ఇప్పుడు యానిమల్ సినిమా ఉంది, ఆ సినిమా దాదాపుగా అన్ని కలిపి ఒక 1000 కోట్ల పైన 1000 కోట్ల దాకా కలెక్ట్ చేసి, కానీ ఆ సినిమా గురించి ఇప్పటికి కూడా దండెత్తి చేస్తున్నారు. ఇప్పుడు కంగనా రనౌత్ కావచ్చు, జావేద్ అఖ్తర్ కావచ్చు, ఇంకొకరు కిరణ్ రావు కావచ్చు, వీళ్ళందరూ నాశనం చేసే ఉంది, మన విలువల్ని నాశనం చేసే విధంగా ఉందని చెప్పేసి భయంకరంగా దాడి చేశారు. విమర్శలు అప్పుడు విమర్శలు వచ్చినాయి, తర్వాత కూడా ఆ విమర్శలు అనేవి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా పెరిగినాయి. చూడని వాళ్ళు, థియేటర్లో చూడని వాళ్ళు ఓటీటీలో చూసి ఏమి విమర్శిస్తున్నారు. అంటే కొన్ని సినిమాలు, ఇప్పుడు చాలా సినిమాలు మనకి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకు కూడా రివ్యూలు చూస్తే, ఇప్పుడు నేను గమనించినంత వరకు కేజీఎఫ్ సినిమాకి ఎవరు 2.5 2.75 కంటే ఎక్కువ రేటింగ్ ఇవ్వలేదు. మరి ఆ సినిమా ఎన్ని 100 కోట్లు కలెక్ట్ చేసింది కదా. అవును. ఇప్పుడు మనం చూస్తాం కొన్ని సినిమాలకి 3.5 3.75 రివ్యూస్ ఇచ్చేస్తారు, కలెక్షన్స్ ఏముండవు. కాబట్టి రివ్యూల వల్ల సినిమాకి కొంత ఏమైనా ఉంటుందేమో తప్ప ప్రభావం, కేవలం రివ్యూల వల్ల ఒక సినిమాని ఇది చేయలేము, హిట్ చేయలేము, దాన్ని ఫ్లాప్ కూడా చేయలేము. కాబట్టి అంత మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో రేపు కూడా ఇట్లాంటివి చాలా జరుగుతాయి, అంతే కదా. రేపు చాలా సినిమాలు వస్తూనే ఉంటాయి, స్పాట్ రివ్యూలు వస్తాయి, దాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. సో అది బాగుంది అని చెప్పేసి మెజారిటీ ప్రేక్షకులు కనుక అభిప్రాయపడితే ఆ సినిమా విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఇప్పుడు ఈ సంవత్సరమే చూసుకుంటే మన సౌత్లో తెలుగు పరిస్థితే బాగుంది అంటున్నారు, తమిళ్లో ఇంతవరకు హిట్ పడలా. సో మనకి 3 హిట్లు పడ్డాయి, సంక్రాంతికి 2 హిట్లు వచ్చాయి, ఇప్పుడు 3వది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ 3వ హిట్ కూడా వచ్చింది. అవును. తమిళ్లో అసలు థియేటర్లకి వారం ఏ సినిమా కెప్టెన్ తమిళ్లోనే కాదు, హిందీలో కూడా లేదు. హిందీలో కూడా మొన్న ఫైటర్ వచ్చింది, ఫ్లాప్. ఓవర్సీస్లో బాగుంది కానీ ఇండియాలో లేదు. సో అది పరిస్థితి. అంటే సినిమా బాగుంటే ఎవడో ఆపలేడు, సినిమా బాగలేకపోతే మనకు తెలుసు, అంతే. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాన్ని ఎవరు చేయలేరు. సో సినిమా క్వాలిటీగా మంచి జనాలను ఆకట్టుకునే రీతిలో ఉన్నటువంటి కథనాలతో సినిమా తీస్తే దాన్ని ఎవరో ఆపలేదు. ఇదే ఇంకా అంతే. ఇప్పుడు కొంతమంది బాగా బిలియనీర్స్ కానీ బాగా కోట్లు పడగలెత్తిన వాళ్ళు సినిమా రంగంలోకి వచ్చి వాళ్ళ వారసులను ఎవరినో ఇంట్రడ్యూస్ చేస్తారు. వాళ్ళు రివ్యూ రైటర్లు అందరినీ మేనేజ్ చేసేసి 4/5 3.5/5 ఇచ్చేలాగా చేస్తే హిట్ అయిపోద్ది సినిమా. కాదు కదా. అలా జరిగినాయి కూడా మనకు తెలుసు. అవును, కొన్ని అలా మేనేజ్ చేసిన సినిమాలు కూడా మనం చూసాము. అవేమైనా కమర్షియల్గా హిట్ అయ్యా? టెంపరీ ఏదో 1 రోజు 2 రోజులు కన్ఫ్యూజ్ చేయగలుగుతారేమో జనాల్ని. అలా చేయడం వల్ల ఏమవుద్దంటే అవి చూసి వెళ్తే వాళ్ళు ఇంకా వైల్డ్గా రియాక్ట్ అవుతారు. అమ్మ బాగుందన్నారు, నేను వెళ్ళాను, సినిమా చండాలంగా ఉంది, అది ఇదని ఇంకా ఎక్కువ ఇదిగా ఎవరైతే పాజిటివ్గా చెప్పారో వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ పోయే ఉంది. అది
సో ఫ్యూచర్లో కూడా ఏంటంటే అదే ఇది ఎప్పుడు మించో ఉంది. సినిమా పుట్టినప్పుడే సమీక్ష కూడా పుట్టింది. అవును. కాబట్టి సమీక్షని అప్పట్లో వారానికి ఒకసారి వచ్చేవి, తర్వాత డైలీ, ఇప్పుడు అవర్లీ. ఇప్పుడు అవును, సినిమా ఇన్స్టెంట్ గా వచ్చేస్తున్నాయి, నిమిషాలు స్పాట్ లోనే కొట్టేస్తున్నారు ఇప్పుడు. అసలు ఇంకోటి నాకేమనిపిస్తుంది అంటే, సినిమా చూస్తుంటాడు, ట్విట్టర్ రివ్యూ చేస్తుంటాడు. అవును, సినిమా చూస్తాడా, ఇక్కడ టైపింగ్ చేస్తుంటాడా, అది ఫైట్ వచ్చింది, ఈ ఫైట్ బాగుందా లేదా బాగాలేదా, పాట వచ్చింది, పాట బాగుందా బాగాలేదా, ఈ సినిమా మిస్ ఎంట్రీ, విలన్ ఎంట్రీ. అవును, ఇప్పుడు టైప్ చేయడానికి ఎంత లేదన్నా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి కదా, ఏకాగ్రత దెబ్బతింటది కదా. సో దాన్ని కరెక్ట్గా మనం ఇచ్చేయలేం. సో సినిమా వాళ్ళు కూడా ఏంటంటే ఈ అన్నీ కూడా సమీక్షని అంత సీరియస్గా తీసుకోకుండా, సినిమా తీసేవాడి పని సినిమా తీయటం, సమీక్ష చేసేవాడి పని సమీక్ష చేయడం, అంతే. ఎవడు డ్యూటీ వాడు చేయటం, అంతే 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 అంతే. ఈ రెండు కూడా అలా వెళుతూ ఉండాలా. ఆ మధ్య మన వీళ్ళందరూ, అల్లు అరవింద్, దిల్ రాజు, వీళ్ళందరూ ఎదరు కూర్చొని రివ్యూ రైటర్స్, అంటే మన ఫిల్మ్ జర్నలిస్ట్ అందరినీ డాష్ మీద కూర్చొని, మీరు కూడా ఉన్నారు కదా. అంటే రివ్యూ రైటర్లు, రివ్యూలు రాసిన వాళ్ళు అద్భుతంగా సినిమాలు తీయగలుగుతారా? అది కాదు కదా. అసలు మన తెలుగులో కానీ, బాలీవుడ్లో కానీ, తమిళ్లో కానీ ఎక్కడైనా ప్రూవ్ అయినాయా? పెద్ద పెద్ద ఏదో కమలాకర్ కామేశ్వరరావు గారు ఆ రోజుల్లో వచ్చి ఆయన సక్సెస్ అయ్యారు, కానీ రేరుగా పని కాదుగా. ఎవరైనా ఒకరిద్దరు. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం, తింటాం, ఈ కూర బాగాలేదు, ఆ కూర బాగాలేదు అంటాం, బాగాలేదన్నావు కదా, సరే రా అని చెప్పి వంటగదిలోకి తీసుకెళ్ళి వండమంటారు మనల్ని. అది అంత అసందర్భంగా ఉంటుంది. ఇది కూడా అంతే, అంతే కదా. ఇప్పుడు అద్భుతంగా, అంటే బీభత్సమైన రివ్యూ ఇచ్చిన వాళ్ళు ఆ సినిమాని అద్భుతంగా చేయలేరు. అలాంటి మన రివ్యూ రైటర్స్లో చాలామంది డైరెక్షన్ ఛాన్స్ వచ్చేయాలి కదా. సింపుల్ థింగ్ అండి, మరి అదే మనం రోజువారీ ఎన్నో వాడుతూ ఉంటాం. సో అందులో మనకి పేస్ట్ నచ్చలేదు, మనకి నచ్చలేదు అంటే వచ్చి నువ్వు తయారీ అంటే ఎట్లా ఉంటుంది అది? వాడేవాడు చెప్తాడు అది బాగుందా లేదా అనేది, చూసేవాడు అట్లాగే తనకు నచ్చిందా లేదా చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. అది కూడా ఏంటంటే, మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఎఫెక్టివ్గా చెప్పగలుగుతాం. ప్రతి ఒక్కరు సినిమా చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ రివ్యూస్ ఇస్తారు. ఇప్పుడు ఇంట్లో మనం సినిమా చూస్తాం, ఒక 10 మంది కలిసి సినిమాకి వెళ్తే ఆ 10 మంది 10 రకాల ఒపీనియన్స్ చెప్తారు వాళ్ళ స్టైల్లో కదా. మనది ఏంటంటే, మనం ఒక అక్షర రూపంలో కానీ, దృశ్య రూపంలో కానీ కొంచెం పొందిగ్గా ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి చెప్పగలుగుతాం, అంతే తప్ప కామన్ ఆడియన్స్కి మనకి పెద్ద తేడా ఏముంటుంది? ఒక్కోసారి మన రివ్యూస్ ఘోరంగా ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి కదా. మనం ఇది బాగాలేదు, ఆడదనుకున్న సినిమా సూపర్ డూపర్ హిట్ వేరే. అంటే ఇది ఎప్పుడు కూడా సమీక్ష అనేది ఆ సమీక్షకుడి యొక్క దృష్టికోణం, అంతే అంతే. అంతేగాని అది సార్వజనికంగా ఉండేది కాదు. అంతే. మన పర్సనల్, ఇప్పుడు ఆ రోజు మనం సినిమా చూసేటప్పుడు మన మనస్థితి కూడా, మన మానసిక స్థితి ప్రభావం కూడా ఉంటుంది. అవును, మన మూడు ఇవన్నీ కూడా అవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక సినిమా రివ్యూ వల్ల మరీ ఈ సినిమా ఇది ప్రభావం అయిపోద్ది అని చెప్పి మనం అనుకోవాల్సిన, అంటే కొంచెం తొందరపడి మనవాడు కొంచెం, అంటే అతని పరిస్థితిలో అలాని మనం ఖర్చు పెట్టడం, తను ఫైనాన్షియల్గా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల కొంత ఎమోషనల్గా తనకు తెలియకుండానే తను అయిపోయి ఉంటాడు. దానివల్ల కొంచెం ఈ సినిమాకి కొంత ఇది జరిగిందేమోనని నాకు అనిపిస్తుంది. అతను మాట్లాడిన తర్వాత ఇంకా మరింత నష్టం అయింది చేకూరిన సినిమాకి. తెలియని వాళ్ళకి కూడా ఆ విషయం తెలిసేటట్టు చేసి, నో షోస్ పడ్డాయని, ఎవరు రావడం లేదని చెప్పి, నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయని, ఇవన్నీ తనకు తనే పబ్లిసిటీ చేసుకొని కొంత నష్టం కలిగించుకున్నాడేమోనని నాకు అనిపిస్తుంది. బట్ ఆల్రెడీ డిజిటల్గా అంతా అది బిజినెస్ అయిపోయింది కాబట్టి రేపు పొద్దున్న టీవీలోనూ ఇంకా ఇందులో చూసేవాళ్ళు డెఫినెట్గా చాలామంది, నేను పర్సనల్గా కనుక్కున్నాను, నేను చూడడానికి కుదరలేదు కానీ చూసిన వాళ్ళలో చాలామంది మరీ అంత తీసి పారేయదగ్గ సినిమా ఏం కాదు, కథ రొటీన్గా ఉన్నా బాగుంది, డైరెక్టర్ బాగా తీసాడు సినిమాని, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి, సాంగ్సే బాగున్నాయి, కాస్టింగ్ అందులో ఇంద్రజ ఉంది, సునీల్ ఉన్నాడు, ఇలా మంచి కాస్టింగ్ ఉంది. అదే సరే, దీని తర్వాత ఈ ఉదంతం తర్వాతైనా సరే మరి అతను నెక్స్ట్ దీన్ని నిజంగానే మిగతా వాళ్ళు, ఇప్పుడు మిగతా అప్కమింగ్ హీరోస్ కానీ ఎవరైనా సరే దీన్ని ఒక ఉదాహరణలాగా తీసుకొని అటువంటి అనవసరమైన వివాదాలు తమ సినిమాలు ఇంకా నష్టం చేకూర్చుకోకుండా ఉండాలి. ఆ మధ్య కొంతమంది హీరోలు రిలీజ్ అయిన 3వ రోజు 4వ రోజు అభిమానులకు క్షమాపణలు చెప్పడం అనే ఒక బ్యాడ్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. అంటే ఆ సినిమా మళ్ళీ ఇంకా దీంతో ఆగిపోతుంది కదా.
ఇంకా వాళ్ళు ఓటీటీ బిజినెస్ లేదంటే డబ్బింగ్ బిజినెస్ అన్నీ ఉంటాయి కదా. అవును, కొంచెం అలాగా- ఓపిక అలాగా అంతే వెయిట్ ఎందుకు? చేయాలి. అలా కాదు, ఎందుకు అసలు పనిగట్టుకుని క్షమాపణలో ఓపెన్గా ఏదో బహిరంగ లేక విడుదల చేసి ఆ సినిమాకి మరింత నష్టం చేకూర్చడం అనేది ఎంత. అవును, రేపొద్దున శాటిలైట్లో అది ఛానల్లోకి వస్తుంది. అరే హీరోనే క్షమాపణలు చెప్పాడు, అలాగే అనవసరం ఇటువంటి పిచ్చి సినిమా చేశానని చెప్పి ఇంక మనం ఏం చూస్తామని ఫ్రీగా వచ్చినప్పుడు కూడా శాటిలైట్ టీవీలో కానీ ఓటీటీలో కానీ చూడరు, పక్కన పెట్టేస్తారు. అది రాంగ్ ట్రెండ్. అది ఇప్పుడు అటువంటిదే ఇది విడుదలైన రోజే ఆ సినిమా గురించి అది ఇది అని చెప్పి. అదే సరే చూద్దాం. అది అవును, తను కూడా సుహైల్ కూడా దీన్ని ఈ అనుభవంతో నెక్స్ట్ టైం అయినా సరే తను జాగ్రత్త పడతాడు అనేది జాగ్రత్త పడాలి. ఎందుకంటే అతను హీరోగా ఇంకా మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి. అంటే ఆర్టిస్ట్గా అతను ప్రూవ్డ్, ఆర్టిస్ట్గా ఎవరు వంక పెట్టట్లేదు, ఏజ్ ఉంది, పాపులారిటీ ఉంది కాబట్టి అతను డెఫినెట్గా మరిన్ని మంచి సినిమా చేస్తాడు. సంయమనం పాటించాలి. ముఖ్యంగా ఇలా నెగిటివ్ వచ్చినప్పుడు ఇంకా మనోధైర్యాన్ని కోల్పోకుండా దాన్ని ఏ విధంగా మనం గట్టించడానికి చివరి వరకు ప్రయత్నం చేయాలి. మొదటి రోజే మనం చేతులు ఎత్తేస్తే ఎలాగా? మన సినిమాను మనమే కిల్ చేసుకోవడం. ముందు పబ్లిసిటీ చేయడానికి, జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం వాళ్ళు ఏం ప్రయత్నాలు చేశారు? ఖర్చు లేకుండా టూర్లు చేయొచ్చు. ఉదాహరణకి అవును, మొత్తం అటు తెలంగాణలో కానీ ఆఫ్టర్ రిలీజ్ వాళ్ళు చేసినటువంటిది పెద్దగా లేదు, ఏం లేదు. సో ఇది ఒక గుణపాఠం లాగా మన అప్కమింగ్ హీరోలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.